ఆమె బాధపడుతూ ఉంటే అప్పుడు కుంతీదేవి నా కుమారుడు భీముడిని పంపిస్తానని చెప్పి అంటారు. ధర్మరాజు అర్జునుడు వద్దన్నా కానీ కుంతీదేవి ఆ దేవుడి మీద భారం వేసి ఆ భీముడిని పంపిస్తాడు. అప్పుడు భీముడు ఆ బండిలో ఉండి అన్నం అంతా తినేసి ఆయన ఆ బకాసురుడికి అన్నం లేకపోతే కోపం ఎక్కువైపోయింది. ఆ విధంగా ఆ బకాసురుణ్ణి భీముడు అవలీలగా వచ్చేసి చంపేశాడు. ఒకటి భీముడు ఆయన కడుపు నిండా అన్నం తినున్నాడు కాబట్టి బలం ఉంది, వాడు ఆకలితో అల్లాడుతున్నాడు కాబట్టి బకుడు వాడికి బలం తక్కువ. ఆ రెండవది వాయువు ఎవరైతే ఉన్నారో భీముడు తండ్రి వాయుదేవుడు, ఆయన కూడా శ్వాస క్రమబద్ధీకరించారు. ఎవరికి? బకాసురుడికి. గాలి ఆత్మ అంటే ప్రాణవాయువు ఆక్సిజన్ ఎక్కువగా వచ్చేసి వాడికి క్రమబద్ధీకరించారు. ఆ విధంగా సునాయాసంగా భీముడు ఆ బకాసురుడిని మట్టుబెట్టాడు. వాడి పీడ ఎరగడై